Jain students, welcome to Target CAPFAC. లాస్ట్ వీడియోలో మీకు ఈ ఎగ్జామ్కి ఎవరైతే ఎలిజిబుల్ 2026 ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా గురించి మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఎవరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనేది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ ఏంటి మీరు యూజ్ చేయాలి, సోర్సెస్ ఏంటి, సో కాంటెంట్ అనేది ఎలాగ మీరు రెడీ చేసుకోవాలి, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలండి. సో దానిపైన మీకు ఒక కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంది? పేపర్ 1 అండ్ పేపర్ 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, సో ఆల్రెడీ మీకు చెప్పాను నేను, సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో పేపర్ 1 అనేది 125 క్వశ్చన్స్ ఉంటాయండి, 250 మార్క్స్, 2 hours టైం ఉంటుంది దీనికి, అండ్ నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పేపర్ 2 3 hours టైం అండి, 200 మార్క్స్. ఓకే, సో దీనికి నో నెగిటివ్ మార్క్స్ ఏముండవు. సో ఇదేంటంటే డిస్క్రిప్టివ్ అండి, మొత్తం రాయాలి మీరు, డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్. అండ్ బోత్ ఎగ్జామ్స్ మీకు ఒకే రోజులో అయిపోతాయండి. సో మార్నింగ్ పేపర్ 1 అవుతుంది అండ్ ఆఫ్టర్నూన్ పేపర్ 2 అవుతుందండి. 2 ఎగ్జామ్స్ కూడా ఒకే రోజు కండక్ట్ చేసేస్తారు. సో 2 ఎగ్జామ్స్ అయిపోతాయి. సో కమింగ్ టు ద పేపర్ 1, పేపర్ 1లో సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే పాలిటీ, హిస్టరీ, geography, general science, economy, maths and reasoning. Okay, so ఈ 6 సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ అండి, ప్లస్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది కామన్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇది కమింగ్ టు ద పేపర్ 2. సో పేపర్ 2లో ఏముంటుందండి? గ్రామర్ ఉంటుంది. ఓకే, కాంప్రహెన్షన్ ఉంటుంది, ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది, essay, argument and report. Okay, so this is in the paper 2, the paper 1 and paper 2. Okay, so ఇప్పుడు మీకు పేపర్ 1కి అయితే స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటాయండి అండ్ దీనికి సిలబస్ ఉంటుందండి. అండ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి బుక్స్ కూడా మీకు ఏం చదవాలి అనేది మీకు చెప్తాను క్లియర్గా. ఓకే, సో బట్ కమింగ్ టు ద పేపర్ 2 మీకు స్పెసిఫిక్ సిలబస్ ఉన్న దీనికి స్పెసిఫిక్ బుక్స్ అంటూ ఉండవండి ఏవి కూడా. ఎందుకంటే చూడండి, గ్రామర్ మీరు ఏ స్టాండర్డ్ బుక్ నుంచి అయినా ప్రిపేర్ అవ్వచ్చు. బేసిక్ గ్రామర్ అనేది, బేసిక్ గ్రామర్ మాత్రం అడుగుతారు ఇందులో. ఓకే, సో అండ్ కాంప్రహెన్షన్, ప్యాసేజ్ ఇస్తాడు, క్వశ్చన్స్ ఇస్తారు, మీరు రాయాలి కాంప్రహెన్షన్. ప్రిసైజ్ రైటింగ్, సో కాంప్రహెన్షన్ లాగే ఉంటుంది, దీన్ని కూడా ప్యాసేజ్ ఇస్తారు. సో బాక్స్ టైప్ ఉంటుందండి. సో ఆ బాక్సెస్లో ఒక్కొక్క వర్డ్ రాయాలి. ప్రిసైజ్ రైటింగ్ 1/3 కన్వర్ట్ చేసి. ఎస్ఏ రైటింగ్ అనేది అన్నోన్ టాపిక్ ఏదో ఒకటి ఇస్తారండి. సో అండ్ ఆర్గ్యుమెంట్ కూడా టైటిల్ టాపిక్ ఏదో ఒకటి ఇస్తాడు, అండ్ రిపోర్ట్ కూడా. సో ఈ 3 కూడా దేనికి కనెక్ట్ అవుతాయండి? కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లింకేజ్ చేస్తూ ఏదో ఒక ఎస్ఏ పైన టాపిక్ అడగడం. సో అది మీరు ఒక సోషల్ ఇష్యూ అవ్వచ్చండి, ఎకానమీ రిలేటెడ్ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అవ్వచ్చు, డిఫెన్స్ రిలేటెడ్ అవ్వచ్చు. ఓకే, సో ఐటీ రిలేటెడ్ అవ్వచ్చు అండి. సో వీటిని బేస్ చేసుకొని, సో ఇవన్నీ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కదండి, సోషల్ ఇష్యూస్ కానీ
ఓకే, సో ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ రిలేటెడ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో వీటన్నిటి కూడా బేస్ చేసుకొని మీకు ఎస్ఏ పైన ఆర్గ్యుమెంట్ రిపోర్ట్ అడుగుతుంది అనమాట. ఓకే, సో దీనికంటూ ఒక స్పెసిఫిక్ బుక్ అంటూ లేదండి. ఓకే, బట్ ఈ పేపర్ 2 ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది, 0 నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు చెప్తాను నేను. ఓకే, సో ఫస్ట్ మీరు ఏంటంటే పేపర్ 1 ఫస్ట్ మీరు పేపర్ 1 రాసిన తర్వాత పేపర్ 2 రాస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు పేపర్ 1 ఫస్ట్ మీరు చెక్ అవుతుందండి. సో పేపర్ 1 క్వాలిఫై అయితేనే పేపర్ 2 చెక్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్లో. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ పేపర్ 1లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, సో ఈ సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్ మీరు ఏ బుక్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే మీరు ఈ పేపర్ 2 రాయాలి, ఎస్ఏ రిపోర్ట్ రాయాలి, ఒక ఆర్గ్యుమెంట్ రాయాలి అంటే, ఈ 3 రాయాలి అంటే మీరు పేపర్ 1లో కంప్లీట్గా ఒక మంచి కమాండ్ ఉండాలండి. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్, ఎకానమీ, ఈ 5 సబ్జెక్ట్స్ పైన కంప్లీట్ కమాండ్ ఉండాలండి. సో ఆ కాంటెంట్ మీకు ఇక్కడ హెల్ప్ అవుతుంది ఎస్ఏ ఆర్గ్యుమెంట్ రిపోర్ట్ రాయడానికి. సో వీటిలో సో మీకు పాలిటిక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయాలి, హిస్టరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్, సో ఇఫ్ నీడెడ్ జియోగ్రఫీ, ఎన్వైరన్మెంట్ సంబంధించి, ఓకే, అండ్ జనరల్ సైన్స్ సంబంధించి కూడా. సో అందుకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేపర్ 1 ఫస్ట్ కంప్లీట్గా థరోగా ప్రిపేర్ అవ్వాలండి. అప్పుడే మీరు పేపర్ 2 అనేది రాయగలరు అండ్ అటెంప్ట్ చేయగలరు కూడా. ఓకే, సో ఫస్ట్ పేపర్ 1లో ఈ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయాలి అండ్ గ్రామర్ అండి. సో ఇవి మీరు కంప్లీట్గా ఒక మంచి కమాండ్ అనేది మీరు సాధించగలిస్తే అప్పుడు మీరు ఈ ఎస్ఏ రిపోర్ట్ ఆర్గ్యుమెంట్ అనేది రాయగలరు అనమాట. సో ఈ నాలెడ్జ్, ఈ కాంటెంట్ మీకు ఇక్కడ హెల్ప్ అవుతుంది రాయడానికి. ఓకే, సో ఇప్పుడు పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఎకానమీ అండ్ మ్యాథ్ అండ్ రీజనింగ్, సో వీటికి ఏ బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో పాలిటీకి బేసిక్ బుక్స్ ఏంటి అండ్ స్టాండర్డ్ బుక్స్ ఏంటి, సో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ మీకు చెప్తాను నేను. ఓకే, సో ఫస్ట్ మనం పాలిటీ చూద్దాం ఈరోజు. సో పాలిటీ ఎవ్రీ ఇయర్ పాలిటీ నుంచి మీకు 10 to 15 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందండి. ఓన్లీ ఈ ఒక సబ్జెక్ట్ నుంచి మీకు టోటల్ 125 క్వశ్చన్స్ కదా. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని కలిపి ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిపి 125 క్వశ్చన్స్ అనేది మీకు అడుగుతారు ఎగ్జామ్లో. ఓకే, సో ఓన్లీ పాలిటీ నుంచే ఎవ్రీ ఇయర్ 10 to 15 క్వశ్చన్స్ ఆన్ యావరేజ్ 10 to 15 క్వశ్చన్స్ మధ్యలో అడగడం జరుగుతుందండి. ఓకే, సో లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కొంచెం తగ్గించారు పాలిటీ క్వశ్చన్స్, బట్ యూపీఎస్సీ కదండి, సో అన్ప్రెడిక్టబుల్, సో మనం ప్రెడిక్ట్ చేయలేం దాన్ని. సో ఎప్పుడైనా కూడా సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచవచ్చు, తగ్గించవచ్చు, బట్ ఆన్ యావరేజ్ చూసుకుంటే 10 to 15 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది పాలిటీలో. 10 to 15 క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు పాలిటీ మీరు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి ఈ సబ్జెక్ట్ పైన. సో బేసిక్స్ ఏంటి, పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి, పాలిటీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఓకే, సో వీటిపైన మీకు అవగాహన ఉండాలి. సో దానికి ఏంటంటే బేసిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో సో అది ఎన్సీఆర్టీస్ అండి. సో ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ బుక్స్ ఇవి. ఓకే, సో మీరు ఏ బుక్ స్టోర్కి వెళ్ళినా కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అంటే వాళ్ళు ఇస్తారు. పాలిటీ, సో పాలిటీ అంటే ఎన్సీఆర్టీస్ పొలిటికల్ సైన్స్ అండి, పొలిటికల్ సైన్సెస్ ఎన్సీఆర్టీ, పొలిటికల్ సైన్సెస్ ఎన్సీఆర్టీ బుక్స్ అంటే మీకు ఇస్తారన్నమాట. సో ఇవి బేసిక్ అనమాట. ఇవి మీరు కంప్లీట్గా బేసిక్ మీకు అర్థం అయితేనే స్టాండర్డ్ బుక్ అనేది మీరు చదవగలరు. సో ఇందులో ఎన్సీఆర్టీస్ మీరు ఏం కవర్ చేయాలంటే, సో పొలిటికల్ సైన్స్ పాలిటీ సబ్జెక్ట్కి ఎన్సీఆర్టీస్ ఏం కవర్ చేయాలి అంటే, సో క్లాస్ 9 నుంచి క్లాస్ 9th, ఓకే, సో క్లాస్ 9th ఎన్సీఆర్టీ డెమోక్రటిక్ పాలిటిక్స్ పార్ట్ 1 అని ఉంటుందండి. అది కంప్లీట్గా మీరు త్వరగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ క్లాస్ 10th క్లాస్ డెమోక్రటిక్ పాలిటిక్స్ పార్ట్ 2 అని ఉంటుందండి. ఓకే, సో దట్ ఈస్ పార్ట్ 2, సో దట్ ఈస్ పార్ట్ 1 అండ్ దిస్ ఈస్ పార్ట్ 2. సో ఈ 2 బుక్స్ క్లాస్ 9, క్లాస్ 10. అగైన్ క్లాస్ 11 బుక్ కూడా మీరు ఈ 2 చదివితేనే ఇది అర్థం అవుతుంది అనమాట. సో ఈ బేసిక్స్ అనేది ఈ రెండిట్లో మీకు ఈ 3 బుక్స్ నుంచి, సో ఈ 2 క్లాస్ 9 and 10 బుక్స్ బేసిక్స్ అనమాట. సో తర్వాత మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, సో క్లాస్ 11 బుక్ కొంచెం హై లెవెల్ ఉంటుంది. సో ఈ 2 కంప్లీట్ చేస్తేనే ఇది మీకు అర్థం అవుతుంది అనమాట. ఈ 3 బుక్స్ మీరు త్వరగా అర్థం చేసుకొని త్వరగా కంప్లీట్గా ప్రిపేర్ అయినట్లయితే అప్పుడు మీరు స్టాండర్డ్ బుక్కి వెళ్ళాలండి. స్టాండర్డ్ బుక్ అంటే మాకు కంప్లీట్గా మీకు A to Z అనేది ఉంటుంది ఇందులోని స్టాండర్డ్ బుక్స్. సో
ఫస్ట్ వన్ ఈజ్ లక్ష్మీకాంత్ అండి. లక్ష్మీకాంత్ ఈ పొలిటికల్ సైన్స్, పాలిటిక్ ఎలాగంటే అదొక మనకు మహాభారత ఎలాగంటే, సో మహాభారత అలాగ అనమాట, ఒక మహాభారత, ఒక ఖురాన్ లేదంటే ఒక బైబిల్ లాగా అనమాట పాలిటిక్ లక్ష్మీకాంత్ అంటే. ఓకే, అండ్ ఇంకో బుక్ కూడా ఉందండి, డిడి బాసు అని చెప్పేసి. సో ఇది కొంచెం హై స్టాండర్డ్ లెవెల్, రెండు హై స్టాండర్డ్ బుక్సే. సో దీనికన్నా డిడి బాసు కన్నా లక్ష్మీకాంత్ అనేది వెరీ హై లెవెల్ స్టాండర్డ్ బుక్ అనమాట. ఓకే, సో డిడి బాసు అంటే సో కొంచెం సింప్లిఫై చేసి కొంచెం అర్థమయ్యేలాగా ఉంటుంది అనమాట. సో బట్ ఈ 3 బుక్స్ మీరు బేసిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ఫినిష్ చేసిన తర్వాతే ఇది మీరు చదవగలరు అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు త్రూ బుక్స్ ప్రిపేర్ అయినా, లేదా మీరు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యారనుకోండి కోచింగ్ కోసం, సో యూపీఎస్సీ లేకపోతే సిఏపిఎఫ్ ఏదైనా కూడా, సో ఎక్కడైనా ఆన్లైన్ తీసుకొని ఆన్లైన్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీరు మస్ట్ అండ్ షుడ్ మీ సెల్ఫ్ నోట్స్ అనేది ఒకటి ఉండాలండి, హ్యాండ్ నోట్స్ అనేది. ఓకే, సో ఈ బుక్స్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోలేరు కదా. ఓకే, సో చదవగలరు, మెయిన్ మీరు మీ ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ బుక్స్ ప్రిపేర్ అవుతూనే, బుక్స్ చదువుతూ మీ ఓన్ నోట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి. సో అది మీకు హెల్ప్ అవుతుంది. సో రివిజన్ చేసుకోవడానికి కానీ, క్విక్ రివిజన్ కానీ ఎప్పుడైనా కూడా. ఓకే, సో అందుకే మీరు ప్రతి చాప్టర్ వైజ్ ఈ 3 బేసిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు సో ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో సో మెయిన్ సో అవన్నీ కూడా నోట్ చేసుకోండి. మీరు సెపరేట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో అలా చేస్తేనే మీకు గుర్తుంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ రివిజన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పాలిటీ. సో పాలిటీ కోసం ఈ 3 బేసిక్ బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ ఏదో ఒక బుక్ తీసుకోండి. సో లక్ష్మీకాంత్ ఈజ్ బెటర్ అండి నాకు తెలిసి. సో లక్ష్మీకాంతే మీరు ఫాలో అయ్యి సో దీన్ని కంప్లీట్గా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ బుక్స్ ఇలాగా మీరు చదివినట్లయితే అది ఈజీగా మీరు మ్యాక్సిమమ్ 10+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అండి. పాలిటీ నుంచి 10+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. సో ఇవి అలాగ ప్రిపేర్ అయితే ఓకే. అండ్ దీంతో పాటు సో కరెంట్ పాలిటీ అనేది ఉంటుందండి. సో ఈ పాలిటీ మీరు చదివిన తర్వాత సో కరెంట్ అఫైర్స్, కరెంట్ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో సో అది చదువుతున్నప్పుడు మీకు స్ట్రైక్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద పాలిటీ. ఈ ఏదైతే న్యూస్ ఉందో సో ఇది పాలిటిక్స్ సంబంధించి అని చెప్పేసి అప్పుడు అది కరెంట్ పాలిటీ అవుతుంది అనమాట. సో అట్లా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో అలా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినట్లు ఉంటుంది అండ్ దిస్ మెయిన్ సబ్జెక్ట్ కూడా మీరు ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ కూడా ఎక్కువే పేపర్ 1కి అండ్ పేపర్ 2 కూడా. ఓకే, సో మీకు నెక్స్ట్ వీడియోలోని నేను అలాగే హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఎకానమీ సో వీటికి కూడా ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తానండి. ఓకే, సో మీరు ఏదైనా డౌట్ ఉంటే సో కింద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో లేదంటే ఈ వీడియో కింద మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో వీడియోస్ వస్తూనే ఉంటాయండి ఈ ఛానల్లో ఈ ఎగ్జామ్కి సంబంధించి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు కాల్ చేసి అడగవచ్చండి ఈ ప్రిపరేషన్లో, లేదంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ సిఏపిఎఫ్ ఎగ్జామ్ కూడా సో వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ, జై హింద్.